ఇంట్లో కిరాయి కడతామంటాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ స్కీము. ఎట్లా తయారైందంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల కోసం ప్రాక్టికల్ అధికారం ఉన్నాడు, ఏం చేయలే. ఇంట్లో కిరాయి కడతావు లక్ష్మణ్ గారు. మీ నరేంద్ర మోడీ, మీ అమిత్ షా మీరు నరికినారు 2014లో. ఏం మాటలు చెప్పినారు మీరు? నల్లధనం తెస్తాం విదేశాల నుంచి, మనిషికి 15 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా 15 లక్షలు మేము బ్యాంకులో మాకేయి, మేమే నీ ఇంటికి రాగడతాం, నువ్వు మాకు గట్టి అక్కర్లేదని చెప్తా ఉన్నా. ప్రజలను గొర్రెలు అనుకుంటారా? అమాయకులు అనుకుంటారా? మీకు ఇంటికి రాగడతాం, స్నానం చేసేటప్పుడు ఈ పందది కాబట్టి ఈపు గోక్తాం, మీరు చెంపట్టుకపోతే వాసన రాకుండా చేస్తాం. ఇక తిన్నోందే ఇస్తారాకు, వండినోందే గిన్నె, దున్నినోందే భూమి, గీసినోందే గుండు, వాళ్ళ నోటికి మొక్కాలి. ఆపద మొక్కులు మొక్కి గోల్మాలు దింపే కార్యక్రమాలు చేస్తారు. మోసపోతే గేసు పడతాం, ఇబ్బందులు పడతాం. దయచేసి ఈరోజు అటువంటి మోసానికి గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్ల ముందు వచ్చి అవాకులు చెవాకులు చెప్తారు. ఈరోజు ఒక కథ చెప్పిన నాకు పొద్దుగాల మా దేశపతి శ్రీనివాస్. ఒక మేరైనా ఒక దర్జీ అయినా బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితే పాపం ఆయన సూది కింద పడిపోయింది. సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు, దొరుకుతలేదు. దొరకకపోతే ఏం చేసిండు? దేవునికి దండం పెట్టిండు. కంఠేశ్వర స్వామి, నా సూది నాకు దొరకని, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతాను. ఇంతకెళ్ళి భార్య వచ్చింది. ఇక బాగానే ఉందా సంసారము, 10 పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంటే ఆ మేరాయన చెప్పిండట, ఎడ్డిదానా నీకేమెరకనే, సూది అయితే దొరకని చక్కెర ఎగబెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకడు కిరాయి కడతా అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్పేటోడు చెవటోడు అయినా కానీ వినటోనికి ఇజ్జత ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినటానికి ఇజ్జత ఉండద్దు మనకు. కాబట్టి నిజమేందో మంచేందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి, అర్థం చేయాలి. నేను మాట్లాడుతూ పంచాయతీ ఉన్నది, ఏమైనా అన్నా అనుకో, అగో ముఖ్యమంత్రి ఉండి ఇట్లా అంటావా? మరి ఇదే పిసిసి ప్రెసిడెంట్ మొన్న నన్ను పట్టుకొని అన్నాడు, ముఖ్యమంత్రి బట్టెబాజ్ గాడు అన్నాడు.